పడుతున్నాను. ఎంతవరకు? అంతవరకు మన కోసం ప్రార్థన చేసేవాడు దొరికితే ఇక ఏమిచ్చినా తీరదు. హల్లెలూయా. యేసయ్య రూపం నీలో కనబడేంత వరకు నీ కోసం ప్రార్థన చేస్తానని సేవకుడు మనకు దొరికితే ఇంకేం కావాలి? హల్లెలూయా. ప్రియులారా, జాన్ హైడ్ అనే భక్తుడు ఇండియాకు వచ్చి సేవ చేయాలని దిగినప్పుడు వాళ్ళ నాయన ఫ్రెండ్ లెటర్ రాశాడు. షిప్లో వస్తున్నాడు ఆయన మిషనరీగా. నేను మిషనరీగా వెళ్ళిపోతాను, యేసుప్రభు సువార్త చెప్పాలని వస్తున్నాడు. ఆయనకి రక్షణ లేదట. ఆయనకి రక్షణ లేదు, తెలియదు ఫస్ట్ అసలు. వాళ్ళంతా చర్చికి పోయి క్రైస్తవం అనుకోండి పోయి బయలుదేరినాడు. షిప్లో ఒక లెటర్ తెచ్చి ఇచ్చినారు. ఇది నీ పేరుతో ఒక లెటర్ వచ్చింది, జాన్ హైడ్, ఇదిగో నీ పేరుతో ఒక లెటర్ వచ్చి తీసుకుని చదివితే వాళ్ళ నాయన ఫ్రెండ్ రాశాడు, జాన్, నేనే ఇండియాకు మిషనరీగా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోయాను. నా ఫ్రెండ్ కొడుకుగా నువ్వు వెళ్తున్నావు. నీవు అభిషేకించబడేంత వరకు నేను ప్రార్థన చేయడం మానను అని రాశాడు. అట్లా అంటనే ఆయన పేపర్ను నలిపి మొలగపాడేసి ఇరిటేట్ అయినాడు. ఈయన అంటే నాకు అభిషేకం లేదా, అంటే నాకు రక్షణ సరిగా లేదా, అభిషేకం లేదా, లేకుండానే పిలుపు లేకుండానే పోతున్నానా, చీ అని పడేసాడు. ఆయన రూమ్లో అట్లా పడేసింది మొదలు దేవుని ఆత్మ రివర్స్ అయిపోయి మనస్సాక్షిని పిండేస్తాం. తట్టుకోలేక మళ్ళీ తీసుకున్నాడు, మళ్ళీ చదివాడు. ఎంత గర్వం నాకు. ప్రార్థన చేసేవాళ్ళు దొరకక అందరూ చస్తుంటే ఈయన చేస్తానంటే నాకేం బాధ, చేయని, థ్యాంక్ యూ సార్ అని మళ్ళీ మెసేజ్ పంపించాడు. అప్పుడు దేవుని ఆత్మ సల్లమై సమాధానం వచ్చాడు. భారతదేశంలో ఆయన సువార్త సేవ చేశాడు. ప్రార్థనలు చేయబట్టి ప్రార్థన చేసి ఎటువంటి వాడు అయినాడంటే ఆయన జాన్ హైడ్ అనేది మర్చిపోయి ఇప్పుడు అందరూ ప్రార్థనాపరుడైన హైడా అన్నారు. బిరుదే అతని నామం అయిపోయింది, ప్రార్థనాపరుడైన హైడ్. ఎవరైనా తెచ్చి షూట్ ఇస్తారంట, షూట్ వేసుకోయా, వాళ్ళు ఫారినర్స్ కదా, వాళ్ళకి షూట్లు ఉండాలి అలవాటు. లేని వాళ్ళు మనమే వేస్తుంటే ఆయన షూట్ ఇస్తే ఒక వారానికి వచ్చి చూస్తే మోకాళ్ళు అక్కడ చిరిగిపోయి ఉంటుంది. ఇచ్చిన వాళ్ళు బాధపడ్డమే, ఏం సార్ మీకు షూట్ ఇస్తే అట్ట చేసుకుని, ఇచ్చినావా అయిపోయింది, నీకెందుకు అవన్నీ, ఆ దీవెన నీకు వస్తుంది పో. ఇది నా పని రా నాయన, నీ షూట్ కంటే ముఖ్యమైనది ఏంది, నేను మోకరించకుండా ఉండమంటావా? మరి బాక్సింగ్ కూడా అంతే, మోకాళ్ళ కాడ మెత్తబడిపోయి ఉంటుంది ప్యాంటు. ఎందుకంటే ప్రేయింగ్ హైడ్. ఒక ఆయన అట్లా చెప్పాడు, నువ్వు అభిషేకముతో బలమైన సేవకుడు అయ్యేంతవరకు ఆయన చేశాడు. అందుకే ప్రార్థనాపరుడయ్యాడు. అసలు వాక్యం చెప్పాడు పెద్దగా. హైడు స్టేజ్ మీదకి వచ్చి నిలబడి కొద్దిసేపు ప్రార్థనలో ఉంటుండగానే దేవుని ఆత్మ మేఘంలాగా అందరికీ ఆవరిస్తుంది. ఆవరించకుండా ఆయన వాక్యం చెప్పాడు. ఒకసారి మీటింగ్ పిలిస్తే వాక్యం చెప్పాలని వచ్చినాను, దేవుని అడుగుతానని స్టేజ్ మీద మోకరించినాడు. దేవుడు ఉండి చెప్ప అన్నాడు. ఇదేంది చెప్పొద్దంటున్నాడు దేవుడు అని మోకాళ్ళ మీదనే ఉండి దేవుడు ఈరోజు ఏం మెసేజ్ లేదంటున్నాడు మీకు అని వెళ్ళిపోయినాడు. మరుసటి రోజు 3 రోజుల మీటింగ్ కదా అది, మరుసటి రోజు వచ్చిన మళ్ళీ దేవుడు వద్దు నేనంటే మళ్ళీ ప్రార్థన చేసి దిగిపోయింది. 3వ రోజు అందరు ఫోన్లు చేసి ఏం సేవకుడు దొరికినావో మాకు, మీరు దానికి లోపడలేదు కనుక మీకు ఏ మెసేజ్ లేదన్నాడు దేవుడు. ఎటువంటి వాక్యం చూడండి. తర్వాత లాస్ట్లో ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తే దేవుని సన్నిధంతా ఆవరించి అందరూ పడిపోయి ఓని ఏడ్చుకుంటారు. లోపలి జీవితాన్ని చూసి ఏడ్చిన వాళ్ళే అంత ప్రార్థనాపరుడైన హైడ్ పుస్తకం చదవండి, నా దగ్గర ఉంది. పాతకాలంలో రెడ్ అట్ట ఉండేదానికి, అది కనపడకుండా పోయింది. బాధపడి మళ్ళీ పోయి ఎతికితే మళ్ళీ దొరికింది. అది జాన్ హైడ్ పుస్తకం తెచ్చుకొని పెట్టుకుని చదువుతుంటే అప్పుడప్పుడు చదువుతుంటా. రేపుకోవటం అన్నమాట.